అవసరం నేనట్టు వెళ్తాము. హలో మీటింగ్ నేను చేస్తాను. ఇప్పుడు మాజీ మంత్రి దేవుని రాజశేఖర ఈ రోజున మనం ప్రీతం ముఖ్యమంత్రి వేడుకల్లో పాల్పంచుకోవడం మనందరికీ కూడా ఆనందించిన తర్వాత పేద ప్రజల గురించి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి కోసం ప్రపంచంలో ఎక్కడా లేని మహోన్నతమైన మరో పక్కన జల యజ్ఞ సంస్థ ద్వారా డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు భగవంతుడు ఆయురారోగ్యాలు శక్తియుక్తులు ప్రసాదించి వారి ద్వారా ఇవాళ ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి వారికి అన్ని విధాలా కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు చేసుకున్నాను. జన్మదినోత్సవ వేడుకలు చిరకాలం ఉండాలని ఆయన నాయకత్వంలో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపాలని నేను కోరుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవ నాయకులకి సమరయోధులకు కూడా సత్కారం ఇచ్చాడు శివాజీ గారు. ఆ మహాత్ముల త్యాగాల వల్లనే ఆ మహాత్ముల పోరాటం వల్లనే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి నాలాంటి సామాన్య కుటుంబంలో జన్మించిన వాళ్ళు కూడా ఒక ఉన్నతమైనటువంటి నాయకులుగా ఎదగడానికి అవకాశం కల్పించిన మహాత్ములు స్వాతంత్ర సమరయోధులు. నేను గౌరవిస్తాను, నేను పూజిస్తాను. స్వాతంత్ర సమరయోధులు సరిహద్దులో ఉండి మన దేశాన్ని రక్షణ చేస్తున్నటువంటి రక్షకులు సైనికుల గురించి కూడా నేను పూజిస్తాను. నా హృదయంలో ఉన్నతమైన అభిప్రాయం ఇతర మీదనే ఉన్నదని చెప్పి నేను మనవి చేస్తూ ఈనాడు ఈ రాష్ట్రాన్ని ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపిన మన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, వారి కుటుంబానికి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మహిళల కార్యకర్తల మన ప్రీతం ముఖ్యమంత్రి రాజశేఖర్ రోజు ప్రజల్లో తీసుకెళ్తూ వారి ఆదర్శాలని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ సెలవు. ఇప్పుడు ముఖ్య అతిథి పార్టీ అభివృద్ధికి ఆర్నిశలో కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు వల్లపండ శివాజీ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మన ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటాం. మరి దాంట్లో నేను కూడా పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు గౌరవనీయులు డాక్టర్ ఏ చట్టపాణి గారికి, మన మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు శ్రీ